కామారెడ్డిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కామారెడ్డిలోని బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూ కబ్జాల ఆరోపణలతో మొదలైన మాటల యుద్ధం చివరికి ఘర్షణలకు దారితీసింది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై భూముల కబ్జా ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. అరోరా భూములను ఎమ్మెల్యే ఆక్రమించాడని ఆరోపించారు. దీనికి స్పందించిన వెంకటరమణారెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్తో రాజకీయ ఉద్రిక్తత మరింతగా పెరిగింది. వెంకటరమణారెడ్డి సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి నాయకత్వంలో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వచ్చారు. అయితే కార్యాలయం వద్దకు రాగానే బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్దిసేపట్లోనే అది తోపులాటకు దారితీసింది. పరిస్థితి క్రమంగా అదుపు తప్పింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహేందర్ రెడ్డి కారుపై కొందరు బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా సమాచారం. కారును బోల్తా పడేసిన ఘటన ఉద్రిక్తతను మరింతగా పెంచింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తత మరింతగా పెరిగింది. భూ కబ్జాల ఆరోపణలపై ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.